ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఏలూరులోని ఉంగుటూరులో జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. హంతకులు తెలిసిన వారి పనిగా గుర్తిస్తున్నారు. బంధువులపైనే పగ పెంచుకున్న మహిళ సినీ ఫక్కీలో సైకో కిల్లర్లా మారి తల్లి కూతుళ్ల ప్రాణాలు తీసింది. చివరకు కటకటాల పనైంది. గ్రామ శివారు జీడి తోటలో మిస్టరీగా మారిన జంట హత్యల కేసును పోలీసులు ఉభయ జిల్లాలలో సంచలనం రేకెత్తించినటువంటి ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల 1న నల్లమాడు జీడి తోటలో 2 మహిళల మృతదేహాలను స్థానికులు చూసి భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్నటువంటి చేబ్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. వారు దారుణ హత్యకు గురైనట్లుగా నిర్ధారించారు. మృతులను తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన గంట ఆంతోబాయ్ అందురాలైన కుమార్తె వెంకటలక్ష్మిగా గుర్తించారు. వెంకటలక్ష్మి ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వీపర్గా పనిచేస్తూ నగరంలోనే ఓ ఇంట్లో అద్దెకున్నారు. వీరు నిర్మానుష్య ప్రాంతానికి ఎందుకు వచ్చారు, వీరిని హతమార్చిందెవరు అన్నది మిస్టరీగా మారింది. కేసును పోలీసులు సవాలుగా తీసుకొని రోజుల వ్యవధిలోనే ఛేదించారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలు కోనమాల శిరీష, సొంతూరు అనంతపల్లి. భర్తతో విభేదాల కారణంగా అతడికి దూరంగా ఉంటుంది. ఏడాదిగా తాడేపల్లి గూడెం కొండయ్య చెరువు సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని కర్రీ ప్రసాద్ అలియాస్ బన్నుతో సహజీవనం చేస్తుంది. ఆమెకు వెంకటలక్ష్మి వదిన ఆంతోబాయ్ అత్త వరుస అవుతుంది. ఇదిలా ఉంటే తన భర్తకు వెంకటలక్ష్మి చాడులు చెబుతుందంటూ శిరీష కక్ష పెంచుకుంది. దీనికి తోడు ఆంతోబాయ్ వద్ద శిరీష 1,00,000 అప్పు తీసుకుని ప్రామిసరీ నోటు రాసిచ్చింది. తల్లి కూతుర్లను చంపితే అప్పు ఎగ్గొట్టవచ్చని, తాను చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నట్లు భర్తకు చెప్పినందుకు పగ తీర్చుకున్నట్లవుతుందని భావించింది. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారమే 1,00,000 రూపాయల అప్పు తిరిగి ఇచ్చేస్తానని కలిసి సరదాగా మద్యం తాగుదామని గత నెల 29న నమ్మకంగా ఆంతోబాయ్ వెంకటలక్ష్మిని నమ్మబాడుకు రప్పించింది. మద్యంలో గుళికలు కలిపి చంపాలన్నది పథకం. ప్రియుడు ప్రసాద్తో గుళికలు తెప్పించింది. అతడికి ఆసు దుర్గ సహాయం చేసింది. జీడి తోటకొచ్చినటువంటి ఆంతోబాయ్ వెంకటలక్ష్మితో మద్యం తాగించింది. వారు చనిపోకపోవడంతో తన వెంట తెచ్చుకున్నటువంటి బ్లేడ్తో ముఖంపై దాడి చేసింది. బండరాయితో కొట్టి 2 చంపింది. వారి వద్దనున్నటువంటి బంగారు నగలు తీసుకొని ఫోన్లను స్వాధీనం చేసుకుని కాలువలో పడేసింది. అంతకుముందే ఏలూరులో తల్లి కూతుళ్లను చంపేందుకు శిరీష రెక్కి నిర్వహించింది. అక్కడ వీలు కాకపోవడంతో ప్రయత్నం విరమించుకుంది. రోజుల వ్యవధిలోనే ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు అధికారిగా నియమించారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, శిక్షణ ఐపీఎస్ అధికారిని జయశర్మ పర్యవేక్షించారు. సీసీ ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా నిందితులను కనిపెట్టారు. ఈ నెల 5న నల్లజర్ల తాడేపల్లిగూడెం రోడ్డులో శిరీష, కర్రీ ప్రసాద్, వీరికి సహకరించిన అనంతపల్లికి చెందిన దుర్గను అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారు నగలు, హత్యకు ఉపయోగించిన సాధనాలు, ద్విచక్ర వాహనము, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.